ఉపనయనము అన్న మాటకు అర్థం గురువుగారి దగ్గరికి వేద విద్యాభ్యాసం కోసం తన కుమారుణ్ణి పంపించడం. ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయస్సు ఉంటుంది. ఆ వయస్సు దాటిపోయిన తరువాత చేసినటువంటి ఉపనయనం ఫలవంతము కాదు అని. బ్రాహ్మణుడైతే తల్లి యొక్క గర్భంలో పడిన దగ్గర నుంచి లెక్క పెట్టి 8వ ఏట చెయ్యాలి. అంటే గర్భాష్టమము అంటారు. అమ్మ కడుపులో 10 నెలలు లెక్కేస్తారు కాబట్టి బయటికి వచ్చినప్పుడు 7 సంవత్సరముల 2 నెలల వయస్సు ఉంటే ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు. అలాగే ఆ పిల్లవాడు క్షత్రియుడైతే 11 సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి. ఒకవేళ పిల్లవాడు వైశ్యుడైతే 12 సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి. అయితే ఉపనయనం చేయడానికి వైక్లభ్యాలు ఉంటాయి. ఈ వైక్లభ్యాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపునిస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏటి సూతకం అని